కేవలం ద్రౌపదీదేవి వస్త్రాపహరణమే మహాభారత యుద్ధమునకు కారణము. దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయకుండా ఉంటే భారతం ఓలా ఉండేది. దుశ్శాసనుడు ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడమే కొన్ని కోట్ల మంది తలకాయలు ఎగిరిపోయాయి. కారణం ఏమిటి? భీముడు వెంటనే లేచి ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టేస్తాను యుద్ధంలోని. ఆవిడ చీరలు ఒలిచినందుకు దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తీసి జుత్తుకి ముడివేసే వరకు ద్రౌపది జుత్తు ముడేసుకోనంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సంధి పొసగుతుందా? సంధి పొసగితే దుర్యోధనుడిని చంపుతానన్న భీముడి ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? దుశ్శాసనుడిని చంపుతానన్న ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? వాళ్ళు చచ్చిపోవాలి అంటే యుద్ధమే జరగాలి. యుద్ధమే జరగడానికి ప్రధాన కారణం ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. కానీ 5 ఊళ్ళు ఇచ్చినా చాలకుండా పోయింది. ఎందువల్లంటే ప్రతిజ్ఞల వల్ల. ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయంటే ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడం వల్ల. ఒక ఆడదాని జోలికెడితే ఎంత రక్తపాతం జరుగుతుందో భారతం నిరూపించింది. వెళ్ళ కుసుమ, అత్యంత ప్రమాదం నీ ఒక్కడితో పోదు. ఎంత దూరం వెళ్ళిపోతుందో, అది ఎన్ని కోట్ల మందిని తెగటారుస్తుందో. ఆడదాని జోలికి వెళ్ళవద్దు, అత్యంత ప్రమాదకరం. నీ భార్య యందు నీ మనసు ఉంచుకో. ఎప్పుడూ అదే సందేశం ఈ దేశంలో. స్త్రీని గౌరవించడం నేర్చుకో. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనస్సు నీ భార్య యందు పెట్టుకో. ఇతర స్త్రీల యందు నీ మనసును ఉంచకో. ఇతర స్త్రీల యందు తల్లిని చూడు, పరాశక్తిని చూడు. అంతే, నువ్వు ఉన్నతుడు అవుతావు. తప్ప నీ భార్య యందు లేదనుకుని వేరొకరి యందు వెతకడం నువ్వు నేర్చుకుంటే పరస్త్రీ సంగదోషేన బహవో మరణం గతాః. ఎందరో వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోతావు అలా. ఇది భారతం నేర్పింది. నేను అందుకే అంటా, మహాభారతాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆడదాని విలువేమిటో చూపించింది భారతం. అన్నిటికన్నా అత్యంత గౌరవించవలసింది ఎవరినో భారతం చూపించింది. అలాగే అత్యంత ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా చూపించింది. నేను ఇలా అన్నానని కాదు, మీరు విచారణ చెయ్యండి. కుంతి జీవితమే మీరు తీసుకోండి. కుంతీదేవి పుట్టింది శూరుడి పుత్రికగా పుట్టింది, వసుదేవుడికి చెల్లెలు. ఆవిడ పేరు పృథ. కానీ ఆవిడ్ని కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆవిడ కుంతీదేవి అయింది. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కుంతిభోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వస్తే అక్కడ వ్రతం చేసుకుంటానని ఈమెకి ఓర్పు ఎక్కువ ఉంది, అందుకని ఈమె బాగా దుర్వాసో మహర్షిని సేవిస్తుందని కుంతీదేవిని పంపించాడు కుంతిభోజుడు. ఆమె చాలా దుర్వాసో మహర్షి సంతోషించేటట్టుగా సేవించింది. ఎందుకంటే ఆయన క్రోధం ఉన్నవాడు, ఎప్పుడు దేనికి కోపం వచ్చి ఏ శాపం ఇస్తాడో తెలియదు. అటువంటి వాణ్ణి ముక్కుపచ్చలారని పిల్ల అన్ని నెలలు సేవించింది. ఆయన వెళ్ళిపోతూ ఒక విచిత్రమైన వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు, నీకు సంతానం కలుగుతుందన్నాడు. చాపల్యంతో పెళ్లి కాకుండా ఒకనాడు అంతఃపుర పైభాగంలో నిలబడి సూర్యభగవానుడి కాంతిని చూసి పిలిచింది మంత్రంతో. ఆయన ధర్మం ఆయన నెరవేర్చేశాడు. సద్యగర్భంలో సంతానాన్ని ఇచ్చేశాడు. ఒక్క ఆడది వివాహపూర్వ శృంగారమునకు సంతానమునకు వెడితే ఎంత ప్రమాదం వస్తుందో భారతం చూపించింది. నోటితో యథార్థ జీవితాల్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తేలిక. నిజంగా వాస్తవంగా జీవితాలు ఎలా ఉంటాయో చూడాలంటే మీరు భారతం చూడాలి. పిల్లాడు పుట్టాడు, తల్లిదండ్రులకి కూడా చెప్పలేదు, భయపడిపోయింది. దేవతల వలన కలిగిన సంతానం అయితే మాత్రం కన్యపిల్ల, భయపడి పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసింది. కానీ గుండెలో మాత్రం కలుక్కుమంటూనే ఉంది. ఎప్పుడు మరిచిపోయింది బాధ? పాండురాజుతో వివాహం అయింది. అమ్మయ్య, మంచి భర్త, కురు సామ్రాజ్యానికి సామ్రాట్, ఆయనకి భార్యనయ్యాననుకుంది. ఆ ఆనందం ఎక్కువ నెలలు నిలబడలేదు. మాద్రిని వివాహం చేసుకున్నాడు పాండురాజు. సవతి వచ్చింది, అలాగే సర్దుకుంది. పోన్లే అనుకుంది. ఉన్నవాడు ఊరుకోకుండా శతశృంగానికి వెళ్ళాడు. అక్కడ నిష్కారణంగా శాపానికి గురయ్యాడు. భార్యలతో సంగమించావో ప్రాణం పోతుందని. ఇప్పుడు సంతానం లేదు. నాకు తండ్రి నవ్వాలనుంది అని ఏడిచాడు. అప్పుడు చెప్పింది నాకు వరం ఉందని. వరం ఉంది అని చెప్తే నేను అనుజ్ఞనిస్తున్నాను, సంతానాన్ని పొందన్నాడు. 3 వలన సంతానం పొందింది. పోన్లే, ఇప్పుడు ఎలా ఆయనకి 2 భార్యలున్నా సంతానవతిని నేనన్న సంతోషాన్ని పొందింది. పాండురాజు పిలిచి అన్నాడు, మాద్రికి కూడా ఉపదేశించి ఆవిడ కూడా తల్లి అవుతుంది అన్నాడు. మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది, ఆవిడ తల్లి అయింది.
నిలబడిందా సంతోషం పోని? పాండురాజు మాద్రితో సమాగమానికి సిద్ధపడ్డాడు, ప్రాణం పోయింది. తప్పు చేసిన దాన్ని నేను పెద్దదాన్ని నేను సహగమనం చేస్తానంది కుంతి. నీలా పిల్లల్ని పెంచగలిగిన నైపుణ్యం నాకు లేదు, నేను భర్తతో వెళ్ళిపోతాను, నేను ఆయన ఉద్రేకపడడానికి కారణమయ్యానని మాద్రి సహగమనం చేసేసింది. 5 పిల్లలతో కుంతి మిగిలిపోయింది శతశృంగం మీద. ఇప్పుడు వెడితే పుట్టింటికి వెళ్ళాలి, లేకపోతే కురుసభకి వెళ్ళాలి. కురుసభకి వెడితే భర్త లేడు, అందరూ తలో మాట మాట్లాడతారు. పాండురాజు పుత్రులా దేవతల పుత్రులా అని అడుగుతారు. ఆడది ఏం చెప్పుకుంటుంది? వాళ్ళ జననము సక్రమమే అని చెప్పడం కోసం, వాళ్ళు పాండు సింహాసనానికి అర్హులే అని చెప్పడం కోసం ఋషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి బాధపడే కన్నా తాడో పేడో అత్తవారింటే తేల్చుకోవాలనుకుంది. అక్కడికే వెళ్ళింది. భీష్మాదులు ఉన్నారు, అనుగ్రహించారు, ఆమెది సత్యమే అన్నారు. పిల్లల్ని తీసుకుంది, కూర్చోబెట్టింది, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. లక్షాగృహంలో పెట్టి కాల్చేశారు. బయటపడింది, కష్టపడి బ్రాహ్మణ వేషాల్లో తిరిగారు. ద్రౌపదీదేవిని 5 భార్యం చేసింది. సరే, ఏదో ఇంత కష్టపడ్డారు పిల్లలు, రాజు అయ్యాడు, ఇంద్రప్రస్థానికి అనుకుంది, రాజధాని కట్టుకున్నాడు అనుకుంది. అమ్మా ఓడిపోయామమ్మా జీవితంలో, అందరం కలిసి వెళ్ళిపోతున్నామమ్మా అరణ్యవాసానికి అన్నాడు. ఎంత ఏడ్చిందో! ద్రౌపదినిచ్చి పంపించి తాను ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనాదులు అనే మాటలకి ప్రతిరోజు చచ్చిపోలేనని విదురుడి ఇంట్లో ఉండిపోయి పంపింది. ఆఖరణ రాణి వచ్చింది. పిల్లలందరికీ అంతకన్నా ముందే విలువిద్యా ప్రదర్శనం జరిగింది. కర్ణుడు వచ్చి అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేశాడు. ఎవరు నువ్వని అడిగారు. సూతపుత్రుడు వీళ్లతో కలిసి విలువిద్యా ప్రదర్శనం చేయకూడదన్నాడు. ఆయన ఏమీ చెప్పలేక ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయాడు. సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడిని చూడగానే నా కొడుకే అని గుర్తుపట్టింది. వివాహ పూర్వం పుట్టిన కొడుకు. సభలో చెప్పలేక, కొడుకు అవమానపడుతున్నా తట్టుకోలేక మూర్ఛపోయింది ఆసనం నుంచి. విదురుడు నీళ్లు చల్లి పైకి లేపాడు. ఒకే తప్పు జీవితంలో ఎంత కట్టి కుడుపుతోందో చూడండి. భారతీయ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో భారతం చదివితే తెలుస్తుందని నేను అందుకే అన్నాను. ఒక్క తప్పు, ఇష్టం వచ్చినట్టు టీవీల్లో ఎపిసోడ్స్ వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు సీరియల్స్ చూపిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తున్నారు. పాడైపోయిన పిల్లల బతుకులకి ఎవరి జవాబుదారీ వహిస్తారు? మహాభారతాన్ని వ్యాసుడు అలా చెప్పలేదు. మహాభారతాన్ని కవిత్రయం అలా అనువాదం చేయలేదు. 10 మంది ఎలా బతికితే బాగుంటారో ఆ సత్యాలు చెప్పారు. అంతేకాని బాగా కోట్లు సంపాదించడానికి, టిక్కెట్లు బాగా రావడానికి ఎంత హేయమైనవి చెప్పచ్చో అలా చెప్పడం ఈ జాతి సంస్కృతి కాదు. చెప్పేటప్పుడు పరమ పవిత్రమై విన్నవాడి జీవితం అభ్యున్నతిలోకి వచ్చేటట్టుగా చెప్పడం, అలా రచన చేయడమే ఈ దేశానికి సంప్రదాయం, ఈ దేశపు సంస్కృతి. ఇప్పుడు కింద పడిపోయినటువంటి కుంతి లేచింది, కడుపులో అగ్నిహోత్రం. కర్ణుడు తన కొడుకని చెప్పలేదు. కర్ణుడు దుర్యోధనుడి పక్షాన చేరారు, పాండవులు ఇటున్నారు. కర్ణుడిని చూసే దుర్యోధనుడు కాలు దువ్వాడు. తీరా యుద్ధం వచ్చిన తర్వాత సిగ్గుపడుతూ కర్ణుడి యొక్క శిబిరంలోకి వెళ్ళి కొంగు జాపి అడిగింది, నువ్వు ఇటు పక్షంలోకి వస్తావా అని. ఇన్నాళ్లకమ్మా నేను గుర్తొచ్చానా అన్నాడు. ఆ మాట తట్టుకోలేకపోయింది. పోనీలే అమ్మా, యుద్ధంలో 9 విడిచిపెడతాను, ఎప్పుడూ నీకు పంచపాండవులు ఉంటారు, ఉంటే నాతో కలిపి, లేదా నేను లేకుండా. అర్జునుణ్ణి మాత్రం వదలను, 9 మాత్రం నాకు యుద్ధంలో దొరికినా సంపనం. విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కర్ణుడే ఈల్గుతాడని కుంతికి తెలుసు. నిజంగా యుద్ధం వచ్చింది, అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయాడు. కర్ణుడు చనిపోయాడని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏ ఆశ్రయం లేక కర్ణుడు చెడిపోయాడో కుంతికొక్కతికే తెలుసు. చేసినది ఒక్కటే తప్పు, వివాహపూర్వ శృంగారము వలన జన్మించిన కుమారుడు. చెప్పలేకపోయింది 10 మందిలో. తత్కారణం ఆ స్థితిని పొందింది. కురుక్షేత్రం యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు. చనిపోయిన వాళ్ళందరి పేర్లు చెప్పి ఒక్కొక్క పేరు చెప్తున్నారు. కర్ణుడి పేరు వచ్చింది. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. ఎవరు వదిలిపెడతారు నువ్వులు నీళ్లు అన్నారు. ధర్మరాజు అన్నాడు, ఆయన నా బంధువు కాడు, సూతుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆయన నా బంధువు కాడన్నాడు. ఇహ తట్టుకోలేకపోయింది కుంతి. నా వలన చచ్చిపోయాడు నా కొడుకు, కనీసం వాడికి నువ్వులు నీళ్లు కూడా లేవు.
ఇక తట్టుకోలేరని బావురుమని ఏడ్చి చెప్పేసింది. మీ పెద్దన్నగారు రా, నేను కన్న కొడుకురా, చచ్చిపోయాడురా, నువ్వులు నీళ్లు వదలండిరా. ధర్మరాజు అన్నాడు, ఇన్ని కష్టాలు పడి పెంచితే ఛీ అమ్మా, చెప్పకుండా వివాహపూర్వ శృంగార సంతానాన్ని పెంచి దాచి మా చేత అన్నని చంపించావు. కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు రహస్యము దాగకుండుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. సిగ్గుతో తలంచుకుని ఇంత కష్టపడి పిల్లల కోసమని, ధర్మ సంతానం వీళ్ళు కదా అని వీళ్ళ కోసం తాపత్రయపడ్డాను. ఆఖరికి చీ అనిపించుకున్నాను ధర్మరాజుతో, శాపవాక్కు పడ్డాను, బాధపడింది. ఆఖరికి ధృతరాష్ట్రుడు గాంధారి తన పిల్లల్ని ఏం శాపమిస్తారో అని భయపడి పిల్లల కోసమని ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని సేవించడానికి అరణ్యానికి వెళ్ళి దావానలంలో కాలిపోయి శరీరం వదిలిపెట్టేసింది. ఆవిడ జీవితంలో ఎప్పుడు సంతోషించిందంటే, పాండురాజుకి శాపం వచ్చింది, భార్యలతో కలిస్తే మరణిస్తాడన్న వార్త విని ఆవిడ పెద్ద సంబరం చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు కుంతికి పిల్లలు పుట్టారు, మాద్రికి పిల్లలు పుట్టారు, కాబట్టి పాండురాజుకి సంతానం లేదు. ఇప్పుడు నాకే పిల్లలు పుడతారు, కాబట్టి నాకు పిల్లలు పుడతారు, కాబట్టి నా భర్త సామ్రాట్ కాడు, కానీ నా పిల్లలు సామ్రాట్టులు అవుతారు. అంటే పాండురాజుకి సంతానం లేరనుకుంది. అనుకుంది, గర్భంతో ఉంది, 101 మంది పిల్లలు పుడతారని సంతోషంతో ఉంది. ఈలోగా వరం వల్ల కుంతికి 3 పిల్లలు పుట్టారు, మాద్రికి 2 పిల్లలు పుట్టారని వింది. చిచ్చి, ఇక్కడ నా బతుకు పాడైపోయింది, నాకన్నా ముందు పిల్లలు పాండురాజు సంతానం పుట్టేశారు, కాబట్టి మళ్ళీ నా పిల్లలకి సింహాసనం రాదు. ఆక్రోశంతో కడుపు బాధేసుకుంది. ఎంత బాదుకుందంటే పిండం ముక్కలు బయటికి వచ్చి వాళ్ళని భద్రపరిచి 101 మంది, అందులోంచి దుర్యోధనాదులు కౌరవులు పుట్టారు, దుస్సలాను. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఏమైనా మంచివాళ్ళు పుట్టారా? కారు. మళ్ళీ ఏడ్చింది. ఆఖరికి ఏమైందంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది కొడుకుల్ని కందో అంతమంది కొడుకులు చనిపోయారు. చనిపోతే ఆఖరణ ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి కూర్చుంటే భీమసేనుడు వచ్చాడు. భీమసేనుణ్ణి పిలిచింది, నీవే కదా నా పెద్ద కొడుకు తొడలు విరగ్గొట్టిన వాడివి అంది. ఆయన హడిలిపోయి మహాపతివ్రత ఏమంటుందోనని వెళ్ళి 2 కాళ్ల మీద పడిపోయి, అమ్మా ప్రతిజ్ఞ చేశానమ్మా, తప్పక చంపానమ్మా, నన్ను మన్నించమ్మా, నీ కింకరుణ్ణమ్మా అని చెప్పుకున్నాడు. అప్పటికి ఉపశాంతి పొందింది. కానీ ఆవిడికి అంతలోనే కుంతి 5 కొడుకులు బతికున్నారు. కానీ 5 కొడుకులు అంటే మాద్రి సంతానంతో కలిపి, నా కొడుకు ఒక్కడు మిగల్లేదనుకుంది. ఏమి భీమసేన, ఒక్క కొడుకుని మాకు తలకొరివి పెట్టడానికి మిగిలిస్తే నీకు కష్టం వచ్చిందా అంది. అని ముఖం ఎర్రపడేటప్పటికి ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట కొంచెం కిందకి జారింది. ఆ రోషపు అదురికి ఆవిడ కంటి చూపులలోంచి ఒక్క కిరణం బయటికి పడింది. పడితే ఎదురుగుండా ధర్మరాజు గారు నిలబడితే ఆ చూపుకి సంబంధించిన కిరణం ఆయన కాలి వేళ్ల మీద పడి గోళ్ళు బొబ్బలెక్కి, ఈ కట్టు జారితే ఏమైపోతామోనని అర్జునుడు కృష్ణుడి చాటికి, భీముడు పక్కలకు పారిపోయారు. అంత ఆక్రోశాన్ని చెందింది. చిట్ట చివరికి భర్తతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయింది. దావాననంలో శరీరం వదిలిపెట్టేసి. మీరు చూడండి, ఏది ఎప్పుడు ఏ మాట ఏ వరం ఎవరికి ఎలా పరిణమిస్తుందో తెలియదు. కుంతీదేవి జీవితంలో ఒక పొరపాటు, అసూయతో కడుపు బాదుకోని సంతానాన్ని కని అధికారం కోసం అర్రులు చాచి ఇంత పతివ్రత, అలాంటి స్థితిని పొంది ఆఖరికి కృష్ణుడి మీద శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయింది గాంధారి. ఇన్ని కష్టాలు పడినా ఒకే ఒక్కసారి అంతటి పతివ్రత జోలికి వెళ్ళి ఆవిడ వలువలు ఊడ్చినందుకు మహాభారత సంగ్రామమే జరగవలసి వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ 3 కురుక్షేత్ర సంగ్రామానికి చాలా ప్రధాన బాధ్యత వహించారా లేదా? అంటే ఆడదాని శక్తి విస్ఫోటనం అన్నది ఎలా ఉంటుందో, ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో, ఎంత జాగ్రత్తగా సమాజంలో మనం జీవించవలసి ఉంటుందో, ఒక్కొక్క తప్పు ఎంత దూరం వెడుతుందో, వంశాల్ని ఎలా కాల్చేస్తుందో మనకి మహాభారతం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ధర్మరాజు ద్రౌపదీదేవి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అంత హడిలిపోయి, ఎలా ఉంటావు నువ్వు ఏడాది పాటని, అసలు నోట మాట రాక ఈ పద్యం చెప్తే అందులో ఏమైనా ఆశ్చర్యం ఉందా?
ఇంకా నేను ఎదరమా అమ్మాయి పెళ్ళి వచ్చేస్తోందని గబగబా గబగబా చెప్పేద్దామని ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు రే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఎప్పటికవుతుందిరా అని భయపడుతున్నాను అన్నది వేరు మాట అనుకో. కానీ అసలు నిజంగా మీరు ధర్మరాజు యొక్క ఆంతరమైన స్థితిని బాగా బేరీజు వేసి ఆ పరిస్థితిలో చూస్తే 5గురు ద్రౌపది కలిసి విరాటపర్వంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళడము అంటే అదేదో